నెల్లూరు నగర నియోజకవర్గంలో జాఫర్ సాహెబ్ కాలువకి పక్కనే ఉన్నటువంటి మైపాడ్ రోడ్లో మనం ఉన్నాం. మీరందరూ కూడా, నేను మొదటి నుంచి కూడా ఈ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పేదల పట్ల ఎంత వివక్ష చూపిస్తా ఉందో మొదటి నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తా ఉన్నాను. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి సంబంధించి ఒక రివెట్మెంట్ వాల్ కట్టడం, ఆ తర్వాత దీన్ని 60 ఫీట్ రోడ్ చేయడం, ఈ రెండు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా ఆ రోజు ప్రారంభించడం జరిగింది. రోడ్డు పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. జాఫర్ సాహెబ్ కెనాల్కి వచ్చేటప్పటికి 60% పనుల దాకా కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ రివెట్మెంట్కి సంబంధించి ఒక్క రూపాయి పని కూడా చేయాల. మరలా చెప్తున్నాను, ఒక్క రూపాయి పని కూడా అటు జాఫర్ సాహెబ్ కెనాల్ రివెట్మెంట్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా ఒక్క రూపాయి పని కూడా చేయకుండా ఈ 60 ఫీట్ రోడ్డు సంబంధించి అటుపక్క ఒక 30 ఫీట్ రోడ్, ఇటుపక్క ఒక 35 ఫీట్ దాకా ఉంది రోడ్డు. ఈ 35 ఫీట్ రోడ్లో సుమారుగా 18 అడుగుల దాకా వాళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి, నారాయణ గారికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి మొత్తం బంకులు పెట్టుకునేదానికి వారందరికీ కూడా ఆ బంకులు శాంక్షన్ చేయడం, దాంట్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి, జనరల్ ఫండ్స్ అంటే అందరికీ తెలుసుంటది, పేద మధ్య తరగతి వాళ్ళందరూ కూడా ఇంటి పన్నులు కానీ వాటర్ ట్యాక్స్లు కానీ వచ్చే డబ్బులన్నీ కూడా జనరల్ ఫండ్స్ లో ఉంటాయి. ఆ జనరల్ ఫండ్స్ లో నుంచి డబ్బుల్ని వాడి నారాయణ గారు ఆయనకి సంబంధించినటువంటి ఎన్ టీమ్ లో ఉండే వాళ్ళకి సుమారుగా 200 మందికి అక్కడ బొంకులు పెట్టుకునే దానికి 18 అడుగుల స్థలాన్ని ఆ బొంకులకి కేటాయించడం కూడా జరిగింది. ఆ తర్వాత దానికి ముందు పార్కింగ్ కోసమని కొంత ఆక్రమణ. ఇంకపోతే రోడ్డుకు వచ్చేటప్పటికి ఈ రోడ్డు కింద సుమారుగా 6 మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈ 6 మండలాలకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కేవలం 15 అడుగుల నుంచి 17 అడుగులు మాత్రమే అక్కడ రోడ్డు మిగిలింది. మొత్తం కూడా అంతా కూడా ఆయన పెట్టినటువంటి బంకులు, ఆ బంకులు జరగవు. ఎందుకంటే ఇన్ని బంకులు ఒక్క దగ్గర పెట్టడం, అందులో హైవే మీద పెట్టడం, అంటే మెయిన్ రోడ్డు మీద పెట్టడం, ఇక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ అన్నది, అంటే ఫుట్ ట్రాఫిక్ ఉండదు, మనుషులు తిరిగే ప్రాంతం కాదు ఇది, ఇదంతా కూడా వెహికల్స్ తిరిగే ప్రాంతం. కాబట్టి అక్కడ అలాంటి బంకులు పెడితే జరగవని నేను మొదటి నుంచి చెప్పడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వేయడం కూడా జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా వక్రీకరించి మీరు అక్కడ ఉన్నటువంటి బంకులు పెట్టారు. ఆ బంకులన్నీ జరగవని కూడా చెప్పినాను. వృధాగా ప్రజాధనాన్ని వృధా చేయొద్దు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించినటువంటి వెహికల్స్ అన్నిటికీ కూడా ఇబ్బందులు కలిగించొద్దని ఆ రోజు చెప్తే వాదికి పెట్టించారు. ఈ రోజు ఆ షాపులు జరగకపోతే వారికి కొన్ని రాయితీలు, మీరు రాత్రి 1 గంట దాకానే పెట్టుకోండి, వాళ్ళ ఎంప్లాయీస్ కదా, రాత్రి 1 గంట దాకానే పెట్టుకోండి. మళ్ళీ రోడ్డుకి అటుపక్క కొన్ని షాప్స్ ఉన్నాయి, వాళ్ళు మాత్రం 9:30-10 కల్లా ముయ్యకపోతే ట్రాఫిక్ పోలీసులు వచ్చి వాళ్ళకి ఫైన్లు వేస్తా ఉండరు. ఇటుపక్క ఈయన పెట్టించిన షాపులు మాత్రం రాత్రి 1 గంట దాకా కాదు, తెల్లారు 2 గంటల దాకా కూడా పెట్టుకోవచ్చు అంటాడు, ఆదివారం పెట్టుకోవచ్చు అంటాడు, మీరు ఎనీ టైం మీరు ఏమైనా చేసుకోండి అంటాడు. ఈ హైవే మీద సుమారుగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలంతా కూడా ఇక్కడ తిరిగేటువంటి పరిస్థితుల్లో అక్కడ షాపులు పెట్టి పైన కూర్చోవడానికి డైనింగ్ టేబుల్స్ వేస్తే అర్ధరాత్రి పూట కనీసం మహిళలు కూడా తిరిగే పరిస్థితి లేకుండా మీరు 1 గంట 2 గంటల దాకా కూడా షాపులు పెట్టుకోమని చెప్పినారు. ఇది ఒక సమస్య. తర్వాత ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ పనులు పూర్తి చేయకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు, ఈ పేదవాళ్ళందరినీ అర్ధాంతరంగా వీళ్ళందరినీ ఖాళీ చేయించి తరిమేసి ఇక్కడ కూడా ఆయన షాపులను ఎక్స్టెండ్ చేయాలని, మళ్ళా దానికి కూడా మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి అక్కడ కూడా అజెండాలో పెట్టి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఎంత దారుణం మీరు ఒకసారి ఆలోచించండి. నేనేమంటానంటే, నిజంగా మీకు ఒక మంచి మనసు ఉండి డెవలప్మెంట్ కోసం మేము చేస్తా ఉన్నామంటే ఎవరినైనా మనం ఒప్పించవచ్చు. అలా కాకుండా ఎక్కడో అడుగున కాలువ అంచులో ఉన్నటువంటి పేదల్ని, వాళ్ళంతా కూడా ఇక్కడ పేదవాళ్ళు ఇక్కడ నివసిస్తా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇళ్లలో పాచి పనులు చేసుకుంటా, చెత్త కాగితాలు ఏరుకుంటా వాళ్ళ జీవనం వాళ్ళు సాగించుకుంటా ఉన్నారు. వాళ్ళని తరిమేయాలా అన్నది వాళ్ళ మీద మీకు పడింది. ఈ స్థలాన్ని కూడా కబ్జా చేసి ఈ స్థలాన్ని కూడా మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచో లేకపోతే మెప్మా ఫండ్స్ నుంచో వాడుకొని మీకు సంబంధించినటువంటి ఎన్టీఎంకి మీ మనస్సాక్షికి చెప్పండి నారాయణ గారు, పారదర్శకంగా పేదవాళ్ళకే నేను ఇస్తాను ఈ షాపుల్ని అని మీరు చెప్పగలరా? చెప్పరు. అప్లై చేసుకునేదానికి కూడా లే. ఎవరైనా అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్స్ అన్ని కూడా పక్కన, నేను 200 అప్లికేషన్లు పెట్టించాను నేను వాంటెడ్గా చూద్దామని, ఒక్కరికి కూడా రాలే. మొత్తం ఆయన చేసినటువంటి ఎన్టీ వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా ఆ పేదవాళ్ళందరినీ కూడా వాళ్ళ గొంతు కోసి వాళ్ళందరినీ తరిమేసి ఇక్కడ
కనీసం అక్కడ కెనాల్కి అది కట్టకుండా వాళ్ళ మనుషులకి అక్కడ షాపులు ఇచ్చుకునే దానికి చేసేటువంటి కుట్ర. ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి. పేదవాళ్ళు, నేను అనేది ఏంటంటే, మీరు అభివృద్ధి పేరు మీద పేదవాళ్ళకి గొంతు కోయబాకండి. పేదవాళ్ళని తరిమేస్తేనే అభివృద్ధి అయినట్టు కాదు. వాళ్ళకి ఎక్కడున్నారు? ఒక చిన్న ప్రాంతంలో ఉన్నారు. అంటే నారాయణ గారు ఆలోచన ఏంటంటే, పేదవాళ్ళంతా కూడా ఎక్కడో ఊరవతల శ్మశానాలకు అవతల ఉండాలా. ఇదే నారాయణ గారి లక్ష్యం. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతులు పాత రోజుల్లో ఉండుంటాయి స్వాతంత్రానికి ముందేమన్నా. ఇప్పుడు అందరూ కూడా కలిసి ఉంటారు. ఉన్నత వర్గాలు ఉంటాయి, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు కూడా ఆ ప్రాంతాల్లో పక్కనే జీవిస్తారు. మీకు అడ్డమే రారు కదా, వాళ్ళు ఆ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాచి పనులు చేసుకొని వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా వాళ్ళు బతుకుతారు. ఆ బతకడం కూడా మీరు ఇక్కడ బతకడానికి లేదు. ఎక్కడో ఊరవతల బతకమంటే అక్కడి నుంచి పాచి పనులు చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఉదయాన్నే వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ పనులు చేసుకొని మళ్ళీ తిరిగిపోవాలంటే సాధ్యమా? రాగలరా? వాళ్ళకి వచ్చేది ఎంత వస్తుంది? నెలకు ఒక పాచి పని చేస్తే ఒక ఇంట్లో 2,000 రూపాయలు వస్తుందేమో, 2 ఇళ్లలో చేసుకుంటే 4,000 వస్తుంది. 4,000 రూపాయలకు వాళ్ళు ఆటోలు పెట్టుకొని అటు పాచి పనులు చేసుకొని మళ్ళీ అడిగి పోగలరా? అక్కడ నువ్వు ఉండేటువంటి 1000 మంది 1,500 మంది మొత్తం అందరూ కూడా పేదోళ్ళు అయితే వాళ్ళకి అక్కడ పనులు దొరకవు కదా. అక్కడక్కడ కూడా ప్రాంతాల్లో చిన్న ఇట్లాంటి కాలువ గట్ల మీద ఉంటారండి. కాలువ గట్ల మీద పేదవాళ్ళు ఉంటే అక్కడ కూడా ఉండకూడదని చెప్పేదానికి మీకు ఆ హక్కు ఎవరిచ్చారా? అర్హత ఎవరు? పోనీ ఇక్కడ ఏమన్నా ఇబ్బంది, ఈ రోడ్డుకి ఇబ్బంది, ఈ రోడ్డుని డెవలప్ చేయాలనే నాకు మంచి విషన్ ఉందని అంటావా? తప్పకుండా సహకరిస్తారు వాళ్ళకి ఆల్టర్నేటివ్ కట్టడానికి. అట్లా కాకుండా నేను మీ వాళ్ళకి షాపులు ఇచ్చుకోవడానికి వాళ్ళని తరిమేస్తాను, వాళ్ళని ఇక్కడి నుంచి బలవంతంగా జేసీలు పెట్టి కూలు దోస్తానంటే వైసీపీ ఒప్పుకోదు. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి అడ్డమైన కూర్చోవడం కానీ పడుకోవడం కూడా జరుగుతుంది, కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అన్యాయం జరగనివ్వు. ఓకే, మీరు జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కన రివిట్మెంట్ కట్టాలా, ఆ బ్యాలెన్స్ పనులు చేయాలన్న మీకు చిత్తశుద్ధి ఉంటే మార్కింగ్ ఇవ్వండి. ఎంతవరకు మీకు మార్కింగ్ ఇస్తారో అంతవరకు ఏదైనా ఉంటే కూడా తీయిస్తాం, వాళ్ళని బతిలాడుకుంటాం. మీకు ఎక్కడైతే జాఫర్ సాహెబ్ కెనాల్కి రివిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో అంతవరకు ఇవ్వండి, మార్కింగ్ ఇవ్వండి. ఆ మార్కింగ్ ఇచ్చే ప్లేస్ లో ఈ రోడ్డుకి దిగుదాల ఏదైనా ప్లేస్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే వాళ్ళకి చిన్న ఇల్లులు కట్టియండి, లేదా చిన్న రేకులు ఇల్లు. మీరు అక్కడ కట్టించారు కదా, రోడ్డు మీద పెట్టించారు కదా, రోడ్డు మీద మీరు బొంకులు పెట్టించారు కదా, రోడ్డుకి దిగువన కాల వంచున ఆ బొంకులు లాంటివి పెట్టించండి, దాంట్లో బతుకుతారు వాళ్ళు. ఆ బొంకులు లాంటివి ఆడ పెట్టించండి, వాళ్ళు బతుకుతారు. లేదు వాళ్ళు బతకడానికి ఇక్కడ వేసేటువంటి షాపుల్లో మీకు ఆ షాపులు ఇస్తాను మీరు బతకండి అని చెప్పండి. అది చెప్పకుండా ఇది చెప్పకుండా ఆ కమిషనర్ మార్నింగ్ వాక్ సైడ్కి వచ్చి మీరంతా కానీ ఇక్కడి నుంచి కానీ ఖాళీ చేయకపోతే నేను మీ అందరినీ కూడా బలవంతంగా జేసీలు పెట్టి మిమ్మల్ని కూలదోస్తానని చెప్తారు. ఇది నేను అనేది నేను ఫోటోల కోసమో వీడియో కోసమో వైఎస్ఆర్సీపీ రాదు, అట్లాంటి పనులు చెయ్యం. తప్పకుండా కూడా ఇష్యూలో జెన్యూన్నెస్ ఉంటేనే వైసీపీ వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చింది, నిలబడతాం. నారాయణ గారు, నేను మీకు మరలా కూడా చెప్తా ఉన్నాను, మీరు గనుక ఇదే విధంగా మీ దగ్గర ఉండే టీం కోసం మీరు ఈ నెల్లూరుని చెక్కలు చేస్తానంటే ఊరుకోలేం. పేదవాళ్ళు బతకూడదు, వారు ఊరవతల శ్మశానాల దగ్గరనే బతకాలంటే ఊరుకోం. వారు కూడా మనుషులే. ఇప్పుడు మనం చూసాం, వారందరిలో కూడా చాలా మంది రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు మూర్ఛ రోగం అని ఒక ఆమె చెప్పింది. ఒక ఆమె ఇంట్లో నుంచి బయట వెళ్ళి ఒక పని చేసుకొని వచ్చి నేను ఇంట్లోకి వచ్చి పడుకోవాలని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ నోట్లో మట్టి కొడితే ఏమొస్తుంది మీరు ఆలోచించండి ఒకసారి. కాబట్టి నేను మీకు మంత్రి గారికి కానీ నేను చెప్పేది ఒకటే, మీరు డెవలప్ చేయాలనుకుంటే తప్పకుండా రివిట్మెంట్ మీరు మార్కింగ్ ఇచ్చుకోండి. ఆ మార్కింగ్ కి రోడ్డు దిగుదాల ప్లేస్ లో వాళ్ళు బతకడానికి అవకాశం ఇవ్వండి. అలా గుడిసెలు పెట్టుకోవడం మీకు నచ్చకపోతే తప్పకుండా వాళ్ళకి అక్కడ పెట్టిన బొంకులు లాంటివి అయినా పెడితే వాళ్ళు తలదాల్చుకునే పరిస్థితి ఉంటుంది. వారు మహా అయితే ఒక 40-50 కుటుంబాలు ఉంటాయి, లేదా ఒక 60-70 కుటుంబాలు ఉంటాయి. అలా కాదు కూడదని చెప్పి వాళ్ళు ఎక్కడా కూడా ఉండకూడదు, నా మనుషులే బతకాలా అని మీరు కనుక ఆలోచిస్తే వైసీపీ ఒప్పుకోదని మాత్రం తెలియజేస్తారు.